మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఒక దుర్మార్గుణ్ణి పరామర్శించడానికి జైలుకి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి కులాల గురించి మాట్లాడడం చాలా దారుణమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మాటలను అతను సొంత పార్టీ వారు కూడా సమర్థించడం లేదని అన్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి జైలు వద్దకు వెళ్లి టీడీపీ నాయకులకి పోలీసులకి వార్నింగ్ ఇవ్వటం ఏంటని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని పుట్టుకపై విమర్శలు చేసిన వర్ర రవీందర్ రెడ్డి కూడా జైల్లో ఉన్నాడు, వెళ్ళి అతన్ని కూడా పరామర్శిస్తాడా అని అన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సమాజంలో ఎంతోమంది నాయకుల్ని ముఖ్యమంత్రుల్ని చూశాం, జగన్ లాంటి దుర్మార్పు ఆలోచనలు ఉన్న వ్యక్తిని మాత్రం చూడలేదని అన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వంశీని అరెస్ట్ చేసిన తీరు, వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు, నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ను వంశీ అరెస్టు అద్దం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన ఒక దుర్మార్గుడిని పరామర్శించడానికి పోయినాడు. అక్కడికి పోయి ఆయన ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆయన కులాల గురించి మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గురించి మాట్లాడతాడు. నీ పార్టీ వాళ్ళు కూడా సమర్థించరు. అదేమంటే వార్నింగ్ ఇస్తావు, సప్త సముద్రాలు ఉన్న పట్టుకొంచి లోపలేస్తానంటావు. ఇది కర్మ. నేను ఒక సలహా చెప్తా. ఇప్పుడు ఈయన పోయి చూసి వచ్చావు, ఒక మనిషి అనే వాడు చేయని దుర్మార్గాలు చేసిన వాడిని జైలుకి పోయి పరామర్శించావు. అక్కడ మీ తల్లి పైన మీ చెల్లి పుట్టక పైన చేసిన సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన పోస్టింగ్లు పెట్టినవాడు జైల్లో ఉన్నాడు. ఆయన కూడా పోయి పరామర్శించరా, ఒక పని అయిపోద్ది. ఆ పని చేయి, నువ్వు మంచి పేరు వస్తుంది నీకు. ఇది దురదృష్టం. ఇటువంటి నాయకుడిని మనం సమాజంలో ఎంతమందిని పార్టీ నాయకుల్ని ముఖ్యమంత్రిని చూసాం, కానీ ఇంత నీచమైన ఆలోచనలు ఉండే ఒక పార్టీ అధ్యక్షుడిని మనం ఎప్పుడు చూడాలి. అన్ఫార్చునేట్.